సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టిఆర్ మేనేజ్మెంట్ ఉందా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ టిఆర్ కంప్లీట్ టిఆర్ అని చూసారా? 6th కాన్ఫిగరేషన్ 6th కంప్లీట్ చేద్దాం. ఓకే, ఈరోజు 10 o'clock క్లాస్ ఉందండి. మీకు సపరేట్గా క్లాసెస్ ఉన్నాయి 10 o'clock. ఏదైనా ఒక 1 or 2 క్లాసెస్ కంప్లీట్ చేద్దాం. 10 o'clock జాయిన్ అవ్వాలి మీరు. చూడండి, టిఆర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యాజ్ వెల్ యాజ్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని టిఆర్ గురించి డిస్కషన్ ఉంటుంది. మ్యాండేటరీ క్వశ్చన్ అనేది, మ్యాండేటరీగా 1 క్వశ్చన్ అనేది ఉంటుంది ఈ క్లాస్ నుండి. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాం. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? డేటా అనేది డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తాం. సో ఇట్లా మూవ్ చేయాలంటే ఎలా జరుగుతుంది? ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా టిఆర్ని బేస్గా చేసుకుని జరుగుతుంది. దేన్ని బేస్గా చేసుకుని జరుగుతుంది? టిఆర్ని బేస్గా చేసుకుని జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు, టిఆర్ అంటారు. టిఆర్ ఈ టిఆర్ మెయింటైన్ చేయటము, అలాగే టిఆర్ క్రియేట్ చేయటము, టిఆర్ని రిలీజ్ చేయటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అంతా కూడా. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? టిఆర్ మేనేజ్మెంట్. నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు 3 ఇమేజెస్ ఫార్వర్డ్ చేశాను, చూడండి. అలాగే లైన్లో ఉండండి, మీకు ఒక షీట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఒక 2 minutes వెయిట్ చేయండి. 2 minutes I will come back. ఇమేజెస్ చదవండి 2 minutes.
ఐఎమ్ సారీ. సో టిఆర్ మేనేజ్మెంట్ అండి. టిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టిఆర్ అంటే యాక్చువల్గా ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. టిఆర్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో టిఆర్ అనేది ఎలా జరుగుతుంది, ఏంటి ప్రాసెస్, ఇవన్నీ ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. టిఆర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను మీకు ఇవన్నీ ఆర్డర్లో ఫామ్ చేశాను. 1 minute. మీకు ఆ షీట్ ఫార్వర్డ్ చేస్తే ఇది మొత్తం చదవాలి. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇది మొత్తం ఆర్డర్లో ఉంది చూడండి. నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను. సో టిఆర్ మేనేజ్మెంట్ చూడండి. సో ఎస్ఐపిలో మనకి టోటల్గా పైకి వెళ్ళండి. టిఆర్ అంటే వాట్ యూ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఫస్ట్ లో చూడండి, వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. అంటే ఒక వెహికల్ లాంటిది అనమాట. సో ఎలా ఉపయోగపడుతుంది టిఆర్ అనేది? మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. కాన్ఫిగరేషనల్ డేటాని డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మూవ్ చేస్తుంది, ఒక సర్వర్ నుండి వన్ మోర్ సర్వర్ కి మూవ్ చేస్తుంది. సర్వర్ అన్నా సిస్టమ్ అన్నా ఒకటేనండి, బోత్ ఆర్ సేమ్. లేదా డెవలప్మెంట్ సిస్టమ్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ కి మూవ్ చేస్తుంది, క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ నుండి ప్రొడక్షన్ కి మూవ్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారు? టిఆర్ అంటారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఒక వెహికల్ లా పనిచేస్తుంది టిఆర్ అనేది. టిఆర్ ని బేస్ గా చేసుకుని మ్యూట్ లో ఉండండి ఎవరు. టిఆర్ ని బేస్ గా చేసుకుని డేటాని వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కి మూవ్ చేస్తారు. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి డెవలప్మెంట్ సర్వర్ ఉంది, క్వాలిటీ సర్వర్, 2 సర్వర్స్ ఉన్నాయి. తర్వాత ప్రొడక్షన్ సర్వర్ కూడా ఉంది. సో మీకు యాక్చువల్గా కన్సల్టెంట్కి ఎక్కడ ఉంటుంది యాక్సెస్ అనేది? డెవలప్మెంట్ సర్వర్కి ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కూడా ఉంటుంది యాక్సెస్ అనేది. అంటే డెవలప్మెంట్ సర్వర్లోనేమో డెవలప్మెంట్కి సంబంధించిన టీం వాళ్ళు, అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు డెవలప్ చేస్తారు, కాన్ఫిగరేషన్స్ చేస్తారు. సో డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీలో కూడా ఎవరు చేస్తారు? కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్స్ అనేది, టెస్టింగ్ అంతా ఎవరు చేస్తారు? కన్సల్టెంటే చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్లోకి మ్యాక్సిమం యాక్సెస్ ఉండదు. అంటే కన్సల్టెంట్ టాప్ లెవెల్లో వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది. చూడండి, డెవలప్మెంట్ సర్వర్స్, క్వాలిటీ సర్వర్ బోత్ ఆర్ ఒక ప్లే గ్రౌండ్స్ అనమాట. ఇక్కడ చేసే ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఎఫెక్ట్ చూపించవు. ఓన్లీ ప్రొడక్షన్ సర్వర్లో చేసే మాత్రమే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్, మీకు ప్రొడక్షన్ సర్వర్లోకి యాక్సెస్ కావాలి. ఎగ్జాంపుల్, మీకు ఏదైనా అవసరం అవుతుంది. అవసరమైనప్పుడు ఏం చేయొచ్చు? ఏం చేయాలి? మీరు బేసెస్ టీమ్ వాళ్ళ దగ్గర నుండి స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ఏం చేయాలి? ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు. అంటే బేసెస్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి, ఒక్క సర్వర్ మీకు ఉన్నది. ఎగ్జాంపుల్, మీకు క్వాలిటీ సర్వర్లోనే యాక్సెస్ ఉంది, మీకు ప్రొడక్షన్లో లేదు, డెవలప్మెంట్లో కూడా లేదు. సో క్వాలిటీ సర్వర్ కాకుండా డెవలప్మెంట్ సర్వర్ కానీ ప్రొడక్షన్ సర్వర్లో కానీ మీకు యాక్సెస్ కావాలి. లేదంటే వేరే సర్వర్లో మీకు యాక్సెస్ కావాలంటే ఏం చేస్తారు? ఫైర్ ఫైటర్ ఐడి, ఎమర్జెన్సీ, ఏదైనా వర్క్ ఏదైనా పెండింగ్ ఉండొచ్చు, ఏదైనా అవసరం అవ్వచ్చు. అటువంటప్పుడు ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు. ఫైర్ ఫైటర్ ఐడి అంటారు. ఫైర్ ఫైటర్ ఐడి అంటే ఏంటి? ఎమర్జెన్సీ అన్నమాట. ఇంటర్వ్యూలు మిమ్మల్ని అడుగుతారు, మీకు వేరే సర్వర్లో మీకు యాక్సెస్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తాము. బేసెస్ టీమ్ వాళ్ళు మాకు స్పెషల్గా యాక్సెస్ ఇస్తారు. 1 వీక్ 10 days 5 days 2 days యాక్సెస్ ఇస్తారు, బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. సో ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తామని చెప్పాలి.
ఫైర్ ఫైటర్ ఐడి అంటారండి. క్లియర్ కదా? గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. తర్వాత చూడండి. సో ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ ది సిస్టమ్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ సర్వర్ ఆర్ సిస్టమ్, క్వాలిటీ సర్వర్ ఆర్ సిస్టమ్, ప్రొడక్షన్ సర్వర్ ఆర్ సిస్టమ్. 3 టైప్స్ ఆఫ్ ది సిస్టమ్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, మీకు తెలుసు కదా. వాట్ ఈజ్ మీన్ బై టిఆర్? టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి వెంటనే. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. సో ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాను మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? తర్వాత క్రిందికి రండి. ఎస్ఐపిలో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాలో టిఆర్ జనరేట్ అవుతుందా? నో, జనరేట్ అవ్వదు. చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా మీరు జిఎల్ పోస్ట్ చేశారు, టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్. ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా, మాస్టర్ డేటా క్రియేషన్ లో కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్. ట్రాన్సాక్షనల్ డేటాలో టిఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాలో కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. థర్డ్ వన్ ఏముంది? కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తున్నారు, చేసేటప్పుడు మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాలో టిఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా క్రియేషన్ లో టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాలో మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? ఎస్ఐపిలో ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి? కిందకి రండి. 1 మినిట్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. వన్ మోర్ డేటా కూడా ఉంది. ఏంటది? ఎవరు చెప్తారు? ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా. వెరీ గుడ్, అప్రిషియేట్. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? అబాప్ కన్సల్టెంట్. అబాప్ తీసుకుంటారు, ఆయన రెస్పాన్సిబిలిటీ, మనకేం సంబంధం ఉండదు. కానీ ఎస్ఐపిలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. ట్రాన్సాక్షనల్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషనల్ డేటా టిఆర్ జనరేట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎస్ఐపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంది. ఇన్ ఎస్ఐపి we can find 2 types of the screens. లేదంటే how many types of screens in SAP అంటే 2 types of the screens చెప్పాలి. SAP EG Access screen, SPRO screen. SAP EG Access screen ఉంటుంది, SPRO screen కూడా ఉంది. మీకు తెలుసు కదా SAP EG Access తెలుసు కదా మీకు? ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు, దాన్ని SAP EG Access screen అంటారు. రెండోది ఏంటి? SPRO స్క్రీన్. మనం SPRO లోకి వెళ్తాం. SPRO SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ లోకి వెళ్ళి చేస్తాం. ఇవన్నీ కూడా SAP EG Access స్క్రీన్ అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. సో SAP EG Access స్క్రీన్ లో ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా జనరేట్ చేస్తాం. టిఆర్ జనరేట్ అవ్వదు అక్కడ. ఎందుకండి? SAP EG Access స్క్రీన్ చూడండి, ఈ స్లైడ్ చూడండి. SAP EG Access స్క్రీన్ లో ఏం చేస్తాము? ట్రాన్సాక్షనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్, మాస్టర్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. ఈ రెండింటికి కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? మీకు తెలుసు, ట్రాన్సాక్షనల్ డేటా అంటే టిఆర్ జనరేట్ అవ్వదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ SAP EG Access స్క్రీన్. వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంతా ఎక్కడ జరుగుతుంది? ప్రాసెస్ అంతా కూడా SAP EG Access స్క్రీన్ లో చేస్తాము. In the SAP EG Access screen, we can post document entries. It is nothing but transactional data. Example: GL entry posting, GL entry clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing.
ఇవి ఏం చేస్తున్నా సరే మీకు టిఆర్ జనరేట్ అవ్వదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షనల్ డేటా. అలాగే మాస్టర్ డేటా, మాస్టర్ డేటాలో కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. కిందకి రండి. ఇది కూడా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోనే జరుగుతుంది. మాస్టర్ డేటా, మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, ఇదంతా కూడా మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఏ స్క్రీన్లో చేస్తాము? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో చేస్తాం. టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్. క్లియర్ కదా? ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. సో ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాకి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. మాస్టర్ డేటా మీన్స్ జిఎల్ అకౌంట్స్, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత SPRO స్క్రీన్, ఇది మనం కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. కిందకి రండి శివకుమార్, కిందకి రండి. SPRO స్క్రీన్ చూడండి. కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. టిఆర్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఓన్లీ SPRO స్క్రీన్ లో చేసే యాక్టివిటీస్ కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో చేసే వాటికి టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ SPRO స్క్రీన్ లో చేసే వాటికి మాత్రమే జనరేట్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారండి. ఓకే, కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. In the SPRO screen, if you can do any type of configuration, we must generate the transport request. It is called configurational data. This data we will move from one server to another server. చూడండి, configurational data in the SPRO screen, if you can do any type of configuration, SPRO screen లో మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా జనరేట్ చేయండి, we must generate the transport request. ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ డేటా విల్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. దిస్ డేటా విల్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాని మూవ్ చేయడానికి ఈ టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే అసలు ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ helps moving the configurational data one server to another server. కాన్ఫిగరేషనల్ డేటాని ఏం చేస్తాం మనం? డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాం. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. అలాగే ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి కూడా మూవ్ చేస్తాం. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ కెన్ మూవ్ కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ విత్ ఇన్ ది సర్వర్, or and one server to another server. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేస్తాము, అలాగే ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి కూడా మూవ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీనింగ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఈస్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేస్తాం. As well as alage as a functional consultant we can move the configurational data one client to another client. ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి మూవ్ చేస్తాం, విత్ ఇన్ ది సర్వర్ లో కూడా మూవ్ చేస్తాం, అలాగే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కూడా మూవ్ చేస్తాం. క్లియర్ కదా? క్లియరా? నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, క్రింద చూడండి ఏముందో.
How many types of request in SAP na? చూడండి, హౌ టు క్రియేట్ టిఆర్ పైన చూడండి. ఫస్ట్ హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్. ఒక టిఆర్ ని ఎలా క్రియేట్ చేస్తాము? ట్రాన్సాక్షన్ కోడ్ SE10 లో చేస్తాం. మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. SE10 లో క్రియేట్ చేస్తాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఇన్ SAP? రిక్వెస్ట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ 2 టైప్స్. మనం టిఆర్ క్రియేట్ చేస్తాం. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేవి 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. In the standard SAP, we have 2 types of transport request is available. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని తెలుసు. ఈ TR ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు, 2 టైప్స్ గా క్లాసిఫై చేశారు. TR డివైడెడ్ ఇన్ 2 టైప్స్ గా ఉంటాయి అన్నమాట TRs అనేవి. In the standard SAP, we have 2 types of transport requests is available. అంటే 2 types of the TRs ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఒకటి ఉంటుంది. సెకండ్ వన్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సెకండ్ వన్ ఏముంటుంది? వర్క్ బెంచ్ రిక్వెస్ట్. టిఆర్ చేయడం డెడ్ ఈజీ, విత్ ఇన్ 5 minutes లో చేయొచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ మీకు ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలన్నా, ఇంటర్వ్యూలో బెస్ట్ ప్యాకేజ్ రావాలన్నా సబ్జెక్ట్ పైన థియరిటికల్ గా కమాండ్ ఉండాలి. అది ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. థియరిటికల్ గా కమాండ్ ఉండాలి, ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ అనేది గ్రో చేసుకోండి. థియరిటికల్ గా చెప్తున్నాను మీకు, థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ది స్టాండర్డ్ SAP, we have 2 types of the transport requests is available. Customized request, workbench request. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ 2 types of the TRs ఉన్నాయి. TR ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ 2 types. TR డివైడెడ్ ఇన్ 2 types ఆర్ TR క్లాసిఫైడ్ 2 types. ఏంటవి? కస్టమైజ్డ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. వాట్ ఈజ్ మీన్ బై కస్టమైజ్డ్ రిక్వెస్ట్? కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. కస్టమైజ్డ్ రిక్వెస్ట్, కస్టమైజ్డ్ చూపించండి, సెలెక్ట్ చేయండి. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే చూడండి, కస్టమైజ్డ్ రిక్వెస్ట్. సో కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే ఓన్లీ ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ వాళ్ళే ఉపయోగిస్తారు. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఆర్ TR యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఎవరు యూజ్ చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. హూ ఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్? FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, వీళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. అంటే కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఓన్లీ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్. FI, MM, SD, PP, CO వీళ్ళంతా ఎవరు? కస్టమైజ్డ్ కన్సల్టెంట్స్ అంటారు వీళ్ళని. కస్టమైజ్డ్ కన్సల్టెంట్, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు వీళ్ళు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. సో కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఎవరు? TR ఉన్నాయి, 2 types ఉన్నాయి. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. సో కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. సెకండ్ వన్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. ఏంటి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. చూడండి, కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్ వీళ్ళందరూ ఉపయోగిస్తారు. సెకండ్ వన్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం టెక్నికల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. ఎవరైనా? అబాపర్. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఎక్సెప్ట్ అబాపర్ ఎవరైనా ఉపయోగిస్తారు. అంటే టెక్నికల్ అబాపర్ ఒక ఆయనే అబాపర్ ఒక ఆయనే టెక్నికల్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనలే. ఈవెన్ బేసిస్ టీమ్ వాళ్ళు కూడా ఫంక్షనలే. ఓకే, సో కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్ వీళ్ళు అనమాట. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది
వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? వెయిట్, అది పైకి ఎందుకు వెళ్ళిపోయింది? అది వర్క్ బెంచ్ అది కింద కాపీ చేయండి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ టీఆర్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ కింద ఉంది, కింద యాడ్ చేయండి. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అది కింద వర్క్ బెంచ్ రిక్వెస్ట్ కింద, అది పైకి మీరు ఏమైనా చేంజ్ చేశారు అప్పుడు? ఓకే చూడండి. ఓకే, సో చూడండి, 2 types ఆఫ్ ది టీఆర్స్ ఉన్నాయి, కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజ్డ్ రిక్వెస్ట్ టీఆర్ అంటే కస్టమైజ్డ్ టీఆర్ అనేది యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ను ఉపయోగిస్తారు. వీళ్ళంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. మరి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కోసం వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ని అబాప్ ఉపయోగిస్తారు. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ టీమ్ ఉపయోగిస్తారు, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. మీకు ఫంక్షనల్ కి టెక్నికల్ కి డిఫరెన్స్ తెలుసు కదా. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏం లేకుండానే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. మనమందరం కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్, మన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండదు. మరి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? అబాపర్స్ ఉపయోగిస్తారు. క్లియర్ గా అర్థమైందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్? క్లియర్ కదా? తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, టీఆర్ కెన్ మూవ్ ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటా. మనం టీఆర్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాము? కాన్ఫిగరేషనల్ డేటాని మూవ్ చేస్తాం. చూడండి లాస్ట్ థర్డ్ 3 పాయింట్స్ చూడండి, లాస్ట్ 3 పాయింట్స్ అక్కడే వర్క్ బెంచ్ రిక్వెస్ట్ లో 3 పాయింట్స్ ని చూడండి, చూపించండి కొంచెం. లాస్ట్ 3 పాయింట్స్. TR can move only configurational data. TR with help of TR we can move the configurational data only. Configurational data ని మాత్రమే యూజ్ చేస్తారు. If you can do any type of activity on the end user screen or master data, కనిపించట్లేదు అది. చూడండి, if you can do any type of activity on the end user screen or master data and transport request cannot be updated. చూడండి, మనం if you can do any activity on the end user screen లో మీరు ఏమైనా చేయండి, లేదంటే మాస్టర్ డేటా క్రియేట్ చేయండి, టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ టిఆర్ దేనికి జనరేట్ అవుతుంది? కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఓకే, టిఆర్ ద్వారా మనం చూడండి, మీకు టిఆర్ ద్వారా ఏం చేస్తాము? కాన్ఫిగరేషనల్ డేటాను మూవ్ చేస్తాం. మరి మాస్టర్ డేటా ఉంటుంది, ఎలా మూవ్ చేస్తారు? మాస్టర్ డేటాను మూవ్ చేయడానికి ఇప్పుడు వెండర్స్ ఉంటారు, వెండర్స్ అంతా కూడా ఒక లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం డెమో సర్వర్ లో మనకి ఇష్టమైన విధంగా తయారు చేస్తాం. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళారనుకోండి, క్లయింట్ కి ఒక ఫార్మాట్ అనేది ఎక్సెల్ షీట్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేస్తారు, వెండర్ నేమ్, వెండర్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. అవి ఎలా మూవ్ చేస్తారు SAP లోకి? చూడండి, హౌ టు మూవ్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. SAP లోకి ఎలా మూవ్ చేస్తారు మాస్టర్ డేటా అనేది? యూజింగ్ LSMW. LSMW ఉపయోగిస్తాం. వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా. అది అర్థం వస్తుందండి, మీరు అది పెడుతున్నారు కనిపించలేదు, వేరే స్లైడ్ ఓపెన్ అవుతుంది. అది అలా ఉంచా. ఓకే, అలా కరెక్ట్ చూపించాను, సెలెక్ట్ చేయకండి, అది వేరేది వస్తుంది కదా, పాపప్ ఓపెన్ అవుతుంది, కనిపించలేదు నాకు. వీ కెన్ మూవ్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా విత్ హెల్ప్ ఆఫ్ LSMW, LTMC, BDC, IDOCS ఇటువంటి టూల్స్ ఉపయోగిస్తూ డేటాని మైగ్రేట్ చేస్తారు. వెండర్స్ ఇప్పుడు GL అకౌంట్స్ మాన్యువల్ గా క్రియేట్ చేసాం, కానీ మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఏం చేయాలి? LSMW ఉపయోగిస్తారు. LSMW ఉపయోగించి డేటాని ఒక సిస్టమ్ నాన్ SAP నుండి SAPకి మూవ్ చేస్తారు. టిఆర్ అనేది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ మూవ్ చేస్తారు. కానీ GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, ఇది ఎలా మూవ్ చేస్తారు? వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా తీసేయండి అవసరం, ట్రాన్సాక్షన్ డేటా ఉంచండి, పర్లేదు. చూడండి, వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా
with help of LSMW. LSMW Legacy System Migration Workbench అంటారు. ECC లో LSMW వాడతారు. S4 HANAలో LTMC వాడతారు. LSMW, LTMC ఇవి ఉపయోగిస్తారు. ఇవి ఉపయోగించి డేటాని మైగ్రేట్ చేస్తారు. నాన్ SAP నుండి SAP లోకి డేటాను మూవ్ చేయడానికి ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి, నాన్ SAP నుండి SAP లోకి డేటాను మూవ్ చేయడానికి వీటిల్ని ఉపయోగిస్తారు. వీటిని ఏమంటారు? మైగ్రేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. మైగ్రేషన్ టూల్స్ అంటారు. LSMW. మీరు SAP లోకి వెళ్ళి LSMW అనేది వన్ కైండ్ ఆఫ్ ది టీ కోడ్. యాక్చువల్గా LSMW అని టైప్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిని బేస్ గా చేసుకుని డేటాని నాన్ SAP నుండి SAP లోకి మూవ్ చేస్తారు. నేను మీకు LSMW వీడియో ఇస్తాను. ఎంతమంది చేస్తారో అది చూసి ఓన్గా చేయాలి. వీడియో ఇచ్చేస్తాను, అది చూసి చేయాలి. ఎంతమంది చేస్తారు? నేను ఇస్తాను, అది చేయండి. మీరు ఓన్గా చేయండి. ఓకేనా? LSMW వెరీ వెరీ ఇంపార్టెంట్. LSMW వెరీ వెరీ ఇంపార్టెంట్. LSMW నేర్చుకున్నారు అనుకోండి, S4 HANA కూడా చేసేస్తారు. ఈజీగా ఉంటుంది. ఓకే, సో LSMW అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ కదా? టిఆర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality server to production server. ఇట్లా ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి TR ని బేస్ గా చేసుకుని మనం డేటాని మూవ్ చేస్తాము. TR ఎక్కడ జనరేట్ అవుతుంది? ఓన్లీ SPRO స్క్రీన్ లో చేసే కాన్ఫిగరేషన్స్ కు మాత్రమే TR జనరేట్ అవుతుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసేటటువంటి ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటాకి TR జనరేట్ అవ్వదు. TRs ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ది TRs ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ TRs అవైలబుల్? లేకపోతే హౌ టు క్లాసిఫై TRs, హౌ టు డివైడెడ్ TR? 2 టైప్స్. ఇన్ స్టాండర్డ్ SAP we have 2 types of TRs, customized request and workbench TR. Customized request or workbench request, లేదంటే customized TR or workbench TR. సో కస్టమైజ్డ్ TR ఎవరు ఉపయోగిస్తారు? ఓన్లీ ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ABAP ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. క్లియర్ కదా? If you can do any type of activity on the end user screen, like master data creation and any type of transactions, TR not generated. Only TR will be generated for the configurational activities. Configurational activities కి మాత్రమే TR అనేది ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రొడక్షన్ కి మూవ్ చేయాలన్నా, ప్రొడక్షన్ నుంచి డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ కి మూవ్ చేయాలంటే మనకి TR అవసరం అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాను మూవ్ చేస్తాం. మరి మాస్టర్ డేటాను ఎట్లా మూవ్ చేస్తాము? LSMW ఉపయోగిస్తాం. లెగసీ సిస్టమ్. We can move the master data, all type of master data with help of LSMW in ECC, LTMC in S4 HANA ఇట్లా ఉపయోగిస్తాం. క్లియర్ కదా? ఈ స్లైడ్ లో ఉన్నది వెరీ 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 ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మినిమం 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. క్లియరా కదా? మీరు ఒకటి నోట్స్ రాసుకోవట్లేదు, నేను తయారు చేసి ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవటమే. వీడియోస్ కూడా ఆర్డర్లో ఫామ్ చేసి ఇస్తున్నాను నేను మీకు. ఏదన్నా హార్డ్ డిస్క్ లో యాడ్ చేసి మీకు షేర్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? మీకు సరిగ్గా మళ్ళీ డౌన్లోడ్ ఆఫ్ యాక్సెస్ లేకుండా కూడా ఇవ్వచ్చు. అది మీకు ప్రాబ్లం అవుతుంది. అందువల్ల నేను ఛానల్ అప్లోడ్ చేసి ఇస్తున్నాను మీకు ఆర్డర్లో. బయట వాళ్ళు అందరూ ఆర్డర్లో చెక్ చేయలేరు, చూడలేరు, నో ప్రాబ్లం. కొంతమంది చూస్తుంటారు, నో ఇష్యూ. అర్థమైతే? TR అంటే మీనింగ్ ఏంటి? TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality server to production server. Clear?
ఎస్ ఆర్ నో? Yes, sir. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మీరు వేరే సర్వర్లోకి మీకు యాక్సెస్ కావాలంటే ఏం చేస్తారు? ఫైర్ ఫైటర్ ఐడిని రైట్ చేస్తారని చెప్పాలి. మీరు డెవలప్మెంట్ సర్వర్లో మీకు యాక్సెస్ ఉంది, క్వాలిటీ అష్యూరెన్స్లో కావాలి, లేదంటే ప్రొడక్షన్ సర్వర్లో కావాలి. ఏం చేస్తారు మీరు? ప్రొడక్షన్ సర్వర్లో మాత్రం మీరు ఎంట్రీస్ ఏమి పోస్ట్ చేయకూడదు. ఎందువల్ల? అది రియల్ టైం సర్వర్. అది మీరు బై మిస్టేక్లో ఎండ్ యూజర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది పోస్టింగ్స్కి. ఏదైనా రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారనుకోండి, అది గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే టోటల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మీరు రిస్క్ తీసుకోవద్దు, చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. సో ఎక్స్ట్రా వేరే సర్వర్లోకి యాక్సెస్ కావాలంటే మేము ఫైర్ ఫైటర్ ఐడి రేట్ చేస్తామని చెప్పాలి. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది confidential data. With the help of TR we can move the confidential data one server to another server అని చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సర్వర్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సర్వర్ ఉంది, ఓపెన్ చేయండి. పైన ఆ డెవలప్మెంట్ సర్వర్ ల్యాండ్స్కేప్ చూపించండి. చూడండి, ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేయాలంటే టిఆర్ కావాలి. అలా కాదు, క్లయింట్ నెంబర్ 100 నుండి 200కి మూవ్ చేయాలి. చూడండి, విత్ ఇన్ ద సర్వర్లో చేస్తాం. టిఆర్ అవసరమా? నాట్ రిక్వైర్డ్. నాట్ విత్ ఇన్ ద సర్వర్లో వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్కి డేటాను మూవ్ చేయాలంటే టిఆర్ అనేది నాట్ రిక్వైర్డ్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. Within the server, if you want to move the configurational data one client to another client, TR not required, as well as basis consultant approvals also not required. Clear kada? Yes or no? So within the server lo మీరు development server నుండి quality development server లో 2 clients ఉన్న example, client number 100, client number 200. client number 100 నుండి 200 కి డేటాను మూవ్ చేయాలంటే TR not required, as well as basis consultant approvals also not required. Clear kada? Right. Next చూడండి, next. So T codes ఉన్నాయి చూడండి. లాస్ట్ లోకి వెళ్ళండి, చూడండి. హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్. టీ కోడ్ సేమ్ టీ కోడ్ అండి. SE09 ఆర్ SE10. SE09 ఆర్ SE10 ఈ 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉపయోగించి మనం టిఆర్ ని జనరేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ టిఆర్ ని రిలీజ్ చేస్తాము. డెడ్ఈజీ కాన్సెప్ట్. యాజ్ వెల్ యాజ్ వన్ మోర్ థింగ్, ఈ టిఆర్ అనేది ఎప్పుడు చేయాలి? యాక్చువల్గా మనం ఎక్కడ చేస్తాము? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కి బిఫోరే చేయాలి. ఇదంతా కూడా ఈ టిఆర్ మేనేజ్మెంట్ మీకు చెప్తే అప్పుడు అర్థం అవ్వదు కాబట్టి నేను చెప్పలేదు ఆ టైంలో. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇవన్నీ మీకు తెలియదు ఆ టైంలో. అందువల్ల నేను టిఆర్ అనేది నేను చెప్పలేదు మీకు అప్పుడు. టిఆర్ క్రియేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? బిఫోర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ టిఆర్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. మనం చేయలేదు, డెమో కదా, అందువల్ల డెమో సర్వర్ కాబట్టి చేయలేదు. సో టిఆర్ క్రియేషన్ అంతా కూడా బిఫోర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేయాలి. అలాగే ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పుడు టిఆర్ జనరేట్ చేస్తున్నాం, ఈ టిఆర్స్ అన్ని కూడా మనం ఓన్ గా జనరేట్ చేస్తాం. కానీ కొన్ని కంపెనీస్ లో ఎలా ఉంటుంది, కొంతమంది మేనేజర్స్ ఉంటారు సపరేట్ గా, వాళ్ళకి టిఆర్ అనేది వాళ్ళు ఓన్ గా జనరేట్ చేసి ఒక్కొక్క కన్సల్టెంట్ కి ఒక్కొక్క టిఆర్ ఇస్తారు. టిఆర్ ఓనర్షిప్ అనేది చేంజ్ చేస్తారు. అది కూడా ఒక ప్రాసెస్. యాక్చువల్ గా టిఆర్ ఓనర్షిప్ ని చేంజ్ చేస్తారు. అలాగే టిఆర్ అనేది ఒకళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ టిఆర్ అనేది ఎంప్లాయీస్ కి అసైన్ చేస్తారు. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టిఆర్ ఇస్తారు. ఎగ్జాంపుల్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ చేయాలి, మీకు ఒక టిఆర్ వస్తుంది. దాన్ని బేస్ గా చేసుకుని డేటాను మూవ్ చేస్తారు. అలా టిఆర్ ఓనర్షిప్ చేంజ్ చేయొచ్చు. అలాగే విత్ ఇన్ ద సర్వర్ లో క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేది క్లయింట్ నెంబర్ 200 కి మూవ్ చేయొచ్చు వితౌట్ టిఆర్, అంటే టిఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లేకుండానే మూవ్ చేయొచ్చు. అలాగే ఇంకోటి కూడా ఇంపార్టెంట్, టిఆర్ నెంబర్స్ ఉంటాయి. ఒక షీట్ మెయింటైన్ చేస్తారు. మీ జాబ్ లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక షీట్ ఉంటుంది. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడిని బేస్ గా చేసుకుని కూడా
టీఆర్స్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంటుంది అనమాట. డాష్లో మనం అన్నిటికీ ఒకటే టీఆర్ క్రియేట్ చేస్తున్నాం. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటుందంటే మాక్సిమం చాలా వరకు ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక టీఆర్ జనరేట్ చేస్తారు. 1 టీఆర్ తో వెళ్ళటం అనేది రేర్ అండి, వెళ్ళరు, మాక్సిమం వెళ్ళరు. బట్ ప్రతి దానికి కూడా ఒక టీఆర్ అనేది జనరేట్ చేస్తారు అనమాట. ఓకే, సో డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లోకి వచ్చేసింది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్టింగ్ లో ఫెయిల్ అయింది మీది, టెస్టింగ్ పార్ట్నర్స్ రిజెక్ట్ చేశారు. మీరు టెస్టింగ్ పార్ట్నర్స్ మీ కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ గా లేవని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి వెళ్ళి ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేసి 1 more టీఆర్ జనరేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 1 more టీఆర్ అనేది జనరేట్ చేయాలి. క్లియర్ కదా? ఎస్ఏపీలోకి వెళ్ళండి, టీఆర్ క్రియేషన్ SE09 ఆర్ SE10. అలాగే టీఆర్ రిలీజ్ కూడా అవే టీ కోర్సు, SE09 SE10. టీఆర్ క్రియేషన్ SE09 SE10. చూడండి, క్లయింట్ నెంబర్ 800 మనం ఏం ఉపయోగిస్తున్నాము? క్లయింట్ నెంబర్ 800. అక్కడ 810 ఇవ్వని చెప్తాను, 10 ఇచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, మీకు యాక్సెస్ ఉందా లేదా చెక్ చేద్దాం. మాక్సిమం ఇవ్వరు ఇక్కడ డెమోస్ లో. 810 ఇవ్వండి, 810 కరెక్ట్ ఇవ్వండి. 810 ఇస్తున్నాం. ఎంటర్ చేయండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేయండి. సర్వర్ అంటే ఎంటర్ చేయండి, చేశారా? లేదు, మీకు యాక్సెస్ లేదు. ఓకే, 800 ఇవ్వండి. క్లయింట్ నెంబర్ 800 లోకి లాగిన్ అవుతున్నాం మనం. ఓకే, ఫైన్. సో మనం క్లయింట్ నెంబర్ 800 లోకి లాగిన్ అయ్యాం. టీ కోడ్ ఏంటి? టీఆర్ క్రియేషన్ SE09 ఆర్ SE10. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ కింద చూడండి, ఏముంది? రిక్వెస్ట్ ఉంది చూడండి. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్డ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, వీళ్ళనమాట. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాపర్. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? ఎక్సెప్ట్ అబాపర్ ఎవరైనా సరే కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? అబాప్ కన్సల్టెంట్. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉపయోగిస్తారు. సో వీఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్స్ కాబట్టి కస్టమైజ్డ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చేయండి. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఒకటే సెలెక్ట్ లో ఉండాలి. కింద చూడండి, మాడిఫైబుల్ అండ్ రిలీజ్డ్. మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఓన్లీ మనం ఏమేం చేసామో, ఏమేం కాన్ఫిగరేషన్స్ చేసామో అవే కనిపిస్తాయి మాడిఫైబుల్ లో ఉంటాయి. రిలీజ్డ్ అంటే ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఓన్లీ టీఆర్ రిలీజ్ చేస్తున్నాం కదా, టీఆర్ రిలీజ్ చేస్తాం కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత. అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసేసాము సక్సెస్ఫుల్ గా. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేయండి అని చెప్పేసి బేసిస్ కన్సల్టెంట్ కి ఫార్వర్డ్ చేస్తాం. అప్పుడు రిలీజ్ పైన క్లిక్ చేస్తే రిలీజ్ చేసినవన్నీ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాడిఫైబుల్ రిమూవ్ చేసేయండి, తీసేయండి చెప్తాను. రిలీజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, రిలీజ్ సెలెక్ట్ చేయండి. అంటే ఏంటి? మీరు రిలీజ్ చేసినవి మాత్రమే కనిపిస్తాయి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి, చూసారా ఏం లేవు. అంటే మీరు ఏమీ రిలీజ్ చేయలేదు కాబట్టి మీకు ఏమీ కనిపించట్లేదు. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. రిలీజ్ చేసినవి మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. సో రిలీజ్ రిమూవ్ చేసేయండి. రిలీజ్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు రిలీజ్ చేసిన టీఆర్స్ అన్ని కనిపిస్తాయి. మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకోండి, మాడిఫైబుల్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి.
ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన టిఆర్స్, ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసినటువంటి టిఆర్స్. ఓకే, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన, అక్కడ కాదు, కింద రండి. ప్లస్ సింబల్స్, ఎలాబరేట్ అంటారు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయడానికి ఏమంటారు? ఎలాబరేట్. అగైన్ వన్ మోర్ ప్లస్, కింద చూడండి, దాని కింద అది కాదు. ఆ ప్లస్, ఇంకో ప్లస్ ఉంది కదా ఫస్ట్ లో 800. వెయిట్ పైన చూడు, 800 ఎక్కడ ఉంది చూపించండి. 800 ఎక్కడ ఉంది పైన? పైన ఇంకా, అయ్యో అక్కడ కాదు, కొంచెం ఎందుకు రండి. ఫస్ట్ మీరు ఎక్కడ ఎలాబరేట్ చేశారు? అది 800, అదే 800. దిస్ ఈస్ కాల్డ్ మెయిన్ టిఆర్. 800 అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ టిఆర్ అంటారు దీన్ని. దాని కింద కనిపిస్తుంది సబ్ టిఆర్. మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్, 2 types ఆఫ్ ది టిఆర్స్ ఉంటాయి. క్లయింట్ నెంబర్ 800 ఈస్ ద మెయిన్ టిఆర్, కింద కనిపించేది సబ్ టిఆర్. ఓకే, సో సబ్ టిఆర్ కూడా ఎలాబరేట్ చేయండి. 800 కింద ఉంది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ఎక్కడ ఉంది? ఇంకో ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా మీరు చేసిన కాన్ఫిగరేషన్స్. ఇంకో వన్ మోర్ ప్లస్ పైన క్లిక్ చేయండి. దాని కిందనే ఉంది ప్లస్ అంటే ఎక్కడ? మీరు చేసిన దాని తర్వాతే చేయాలండి. పైకి వెళ్ళండి సార్, పైన ఇంకా పైకి వెళ్ళండి. వ్యూ అది క్లిక్ చేయండి ప్లస్ సింబల్ పైన. ఈ ప్లస్ కూడా, దాని కింద 2 ప్లసెస్ ఉన్నాయి, వాటి పైన క్లిక్ చేయండి. అవి కాదు శివప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చేసిన దాని తర్వాతే చేయాలి, కిందకి వెళ్ళకండి. అది ఎలాబరేట్ చేయండి. ప్లస్ పైన క్లిక్ చేయాలి మీరు. వన్ మోర్ టైం మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేయండి. ఆ డేటా అంతా కనిపిస్తుంది మీరు చేసిన. ఇవేంటి? పిన్ కోడ్స్ అన్నమాట. ఇవన్నీ మీరు పోస్టల్ కోడ్స్ ఏమి ఇచ్చారు అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఐ మీన్ మీరు చేసిన కాన్ఫిగరేషన్ సంబంధించిన కంప్లీట్ డేటా అంతా ఇక్కడ వస్తుంది. మీరు ఎలాబరేట్ చేయండి, 1 by 1 చేస్తే మీకు కనిపిస్తుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, ఇంకా బ్యాక్ వెళ్ళండి. వెయిట్ చూడండి, ఇక్కడ మనం టిఆర్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు టిఆర్ ని ఎలా క్రియేట్ చేస్తాం? బిఫోర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టిఆర్ ని క్రియేట్ చేస్తాం. టిఆర్ ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. క్లియర్ కదా? ఫస్ట్ వన్ చూడండి, మనం కస్టమైజ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, మాడిఫైబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ టిఆర్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ పైన క్రియేట్ ఒక సింబల్ అని చూడండి, పేపర్ సింబల్. అదిగో క్రియేట్. క్రియేట్ పైన క్లిక్ చేస్తారు. ఏంటి అలా వచ్చిందండి స్క్రీన్? అది మీకు మ్యాక్సిమైజ్ చేయండి, స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయండి. ఏమైంది? క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి లాగ్ ఆన్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అయిపోయిందండి. అలా ఉంచండి, స్లోగా చేయండి. చూడండి, సో క్రియేట్ పైన క్లిక్ చేస్తాం. సో మీరు కస్టమైజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నారా, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నారా? సో మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ కాబట్టి కస్టమైజ్ రిక్వెస్ట్ ని సెలెక్ట్ చేసుకుందాం. కంటిన్యూ చేయండి. సో మీరు కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూసారా, ఏటీఆర్ క్రియేట్ చేస్తున్నారు. టెస్ట్ అని టైప్ చేయండి, టెస్ట్. లేదంటే మీరు ఏం చేస్తుంటే అది చేయాలి. ఎగ్జాంపుల్, డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా, ఇట్లా మీరు ఏది చేస్తుంటే అది ఇస్తారు. మనం ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కాబట్టి టెస్ట్ అని ఇస్తున్నాను. ఇవ్వండి, టెస్ట్, టిఈఎస్టి, టెస్ట్. ఓకే, అలా కాకుండా ఇక్కడ మీరు ఏమి ఇస్తారు? యాక్చువల్గా అయితే మీరు డిఫైన్ కంపెనీ, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇట్లా మీకు ఏది కావాలంటే అది ఇస్తారు ఇక్కడ మీరు. ఓకే, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. టెస్ట్ అని ఇచ్చాం, లాస్ట్ లో సేవ్ బటన్ ఉంది. ఐఎమ్ సారీ, సేవ్ చేయండి, పోనీ సేవ్.
సేవ్ చేయండి. 10 o'clock క్లాస్ ఉంది, జాయిన్ అవ్వాలండి. క్రిందవి ప్రెస్ చేయకండి శివప్రసాద్ గారు. మీరు మామూలుగా కింద ఆప్షన్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? సేవ్ చేయండి సార్. వెయిట్, ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ యాడ్ టిఆర్ జనరేట్ అయింది. ఎక్కడ ఉంది? 800 అని చూడండి. 800 కింద చూడండి, అది 800 టెస్ట్ అని ఇచ్చాం. TEXT టెక్స్ట్ అని ఇచ్చాం. సో ఇది మీ టిఆర్ నంబర్. ఈ టిఆర్ మీరు, ఇది మీ టిఆర్ నంబర్. ఆ టిఆర్ సెలెక్ట్ చేసుకొని చెప్తాను. సెలెక్ట్ చేయండి. ఇది మీ టిఆర్ నంబర్. సో కనిపిస్తుందా? ఫస్ట్ లో కనిపిస్తుంది చూడండి, 901205. అది కాదు సార్, కిందకి రండి సార్. 800 ఎక్కడ ఉంది శివప్రసాద్ గారు? టెస్ట్ అనేది ఎక్కడ ఇచ్చారు? దాని పైన ఉంది, దాని పైన ఉంది, దాని పైన 800 ఎక్కడ ఉంది? దాని పైన ఉంది చూడండి. అది 800 మెయిన్ టిఆర్ అంటారు. టెక్స్ట్ ఏమి ఇచ్చాం? మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది, SI12 అనేది మీ యూజర్ నేమ్. శివప్రసాద్ గారు కర్సర్ అక్కడ ఉంచండి సార్, వేరే చోటుకి వెళ్ళకండి సార్. ఏం చెప్పను నేను, కదిలించకండి, అక్కడ అదే ప్లేస్ లో ఉంచండి. నేను ఏం చెప్తున్నాను అక్కడే ఉండాలి మీ కర్సర్ అనేది. ఇక్కడ చూడండి, క్లయింట్ ఇది టిఆర్ నంబర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నంబర్. ఇది 901205, క్లయింట్ నంబర్ 800. ఇది మెయిన్ టిఆర్ అంటారు. దాని కింద కనిపించేది సబ్ టిఆర్. అలాగే యూజర్ నేమ్, ఏ యూజర్ క్రియేట్ చేశారు ఈ టిఆర్ అనేది. తర్వాత టెక్స్ట్, TEXT టెక్స్ట్, ఇది మనం ఇచ్చాం. ఇలా ఒక టిఆర్ ని జనరేట్ చేస్తాం మనం. ఈ టిఆర్ ను ఉపయోగించి మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ OX02 వెళ్ళండి. OX02 /n OX02 OX02 నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్ క్రియేట్ చేయండి. ఒక కంపెనీ క్రియేట్ చేయండి. టెస్ట్ అనివ్వండి, TEXT టెస్ట్. ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ టెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సిటీ ఇవ్వండి, సిటీ అవన్నీ ఇవ్వండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. సేవ్. ఓన్లీ కంట్రీ ఇవ్వండి, ఇంకేం వదిలే. కంట్రీ ఇవ్వండి. లాస్ట్ లో కంట్రీ ఉంది కదా, లాస్ట్ లో కంట్రీ. ఐఎమ్ సారీ, కంట్రీ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ చూసారా టిఆర్? వెయిట్, మీరు కంటిన్యూ చేయకండి. ఇక్కడ టిఆర్ మీరు ఓన్ టిఆర్, మన టిఆర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వేరే వాళ్ళ టిఆర్ ఉంది. సో ఏం చేయాలి? ఇక్కడ మన టిఆర్ ని మనం ఓన్ గా సెలెక్ట్ చేసుకోవాలి. వేరే టిఆర్ కి మనకు యాక్సెస్ ఉండదు. మన టిఆర్ ని మాత్రమే మనం యూజ్ చేయగలం. మన ఓనర్షిప్ ఉన్న టిఆర్ ని మాత్రమే మనం యూజ్ చేయగలం. ఎలా చెక్ చేస్తాము? ఓన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఓన్ రిక్వెస్ట్. యాక్చువల్లీ కంటిన్యూషన్ చేస్తే ఇక్కడ ఉన్న టిఆర్ తో యాడ్ అవుతుంది. ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ దానిపైకి వెళ్ళండి. ఓన్ రిక్వెస్ట్, అది కాదు, ఓన్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ టిఆర్స్ అన్ని కనిపిస్తాయి. సో మన టిఆర్ ఏ టిఆర్ లో మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు డేటాని, కాన్ఫిగరేషనల్ డేటాని? TEXT టెక్స్ట్ అనే టిఆర్ కి చేయాలనుకుంటున్నారు. ఇవ్వండి, టెక్స్ట్ కి ఇవ్వండి. TEXT టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఆ టిఆర్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. అది కాదు, సెలెక్ట్ చేస్తాం టిఆర్ నంబర్. చూసారా టిఆర్ నెంబర్ యాడ్ అయిందా? అది మనం క్రియేట్ చేసిన టిఆర్ నెంబర్. ఓన్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి మీరు ఏ టిఆర్ కావాలో ఆ టిఆర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఓనర్షిప్ ఉన్న టిఆర్ కి మాత్రమే యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వదు, తీసుకోదు. ఓన్ రిక్వెస్ట్ పైన క్లియర్ చేయాలి. లేదు మీరు క్రియేట్ చేయాలంటే ఎక్కడ నుండి కూడా క్రియేట్ చేయొచ్చు టిఆర్. ఓన్ రిక్వెస్ట్ కి ముందు ఒక పేపర్ సింబల్ చూసారా, క్రియేట్. చూడండి, ఇక్కడ నుండి కూడా టిఆర్ క్రియేట్ చేయొచ్చు. చూపించండి, క్రియేట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇక్కడ నుండి కూడా క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఓన్ రిక్వెస్ట్ ద్వారా వెళ్తే మనం టిఆర్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఓన్ రిక్వెస్ట్ ద్వారా
వెళ్తే టిఆర్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంక మీరు క్రియేట్ చేయకండి, మనం ఆల్రెడీ చేసాం. డిస్ప్లే పైన క్లిక్ చేయండి ఒకసారి. డిస్ప్లే ఆ సింబల్ ఉంది కదా ఇంకోటి, స్పెట్ సింబల్, డిస్ప్లే నాది క్లిక్ చేయండి. ఇక్కడ ఏం లేవు, క్లోజ్ చేసాను, అవసరం లేదు. సేవ్ చేయండి. సో సేవ్ లోకి వెళ్తున్నాం. సేవ్ లోకి వెళ్తున్నాము. ఓన్ రిక్వెస్ట్ లోకి వెళ్తాము. వెళ్ళండి, ఓన్ రిక్వెస్ట్ లోకి వెళ్ళండి. వెళ్ళి మనకి ఏ టిఆర్ లో మన కాన్ఫిగరేషనల్ డేటాని సేవ్ చేయాలో ఆ టిఆర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేయండి, టెక్స్ట్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా, ఒక టిఆర్ ని క్రియేట్ చేసాం. ఆ టిఆర్ లో డేటాని సేవ్ చేసాం. డేటా వాస్ సేవ్డ్. టెక్స్ట్ కాదు, వేరే టిఆర్ మీరు క్రియేట్ చేశారు. ఆ టిఆర్ ను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్, సో టిఆర్ ని క్రియేట్ చేసాం. సో కాన్ఫిగరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఏం చేయాలి? నౌ we want to move the configurational data development server to quality server. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తాం? వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. టిఆర్ క్రియేషన్ చూడండి. టిఆర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? SE10. టిఆర్ రిలీజ్ SE10 ఆర్ SE9 ఏదైనా ఉపయోగించవచ్చు. టిఆర్ క్రియేషన్ టీ కోడ్ SE09 ఆర్ SE10. టిఆర్ రిలీజ్ చేయాలి మనం. టీ కోడ్ SE09 SE10 ఏదైనా వాడచ్చు. వెయిట్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ కస్టమైజ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. మోడిఫైబుల్ సెలెక్ట్ చేసుకున్నాం. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏ టిఆర్ ని మీరు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఏ టిఆర్ ని మీరు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? క్లయింట్ నంబర్ 800, టిఆర్ నంబర్ ఎంత? 901205. ఎలాబరేట్ చేయండి. ఎలాబరేట్ అంటే ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. సో మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్, 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎలా రిలీజ్ చేస్తాము? సబ్ టిఆర్ ని రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మెయిన్ టిఆర్ ని రిలీజ్ చేయగలం. ఫస్ట్ సబ్ టిఆర్ ని రిలీజ్ చేయాలి, మెయిన్ టిఆర్ ని తర్వాత రిలీజ్ చేస్తాం. సో సబ్ టిఆర్, మెయిన్ టిఆర్. ఫస్ట్ సబ్ టిఆర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసాం. ఎలా రిలీజ్ చేస్తాము? పైన చూడండి, ఒక వెహికల్ సింబల్ కనిపిస్తుంది. టిఆర్ నెక్స్ట్ వన్ వెహికల్, అదిగో వెహికల్. రిలీజ్ డైరెక్ట్లీ అన్నాడు. రిలీజ్ డైరెక్ట్లీ. ఏ టిఆర్ ని సెలెక్ట్ చేయాలో ఆ టిఆర్ ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత రిలీజ్ చేయాలి. రిలీజ్ అంటే ఏంటి? మనము టిఆర్ ని రిలీజ్ చేస్తున్నాం అంటే బేసిస్ కన్సల్టెంట్ కి యాక్సెస్ ఇస్తున్నాం అన్నమాట. కాన్ఫిగరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాము కాబట్టి టిఆర్ ని మేము రిలీజ్ చేస్తున్నాము. మీరు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేయండి అని చెప్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాము? మెయిన్ టిఆర్ ని సెలెక్ట్ చేసుకుని సబ్ టిఆర్ ని ఓపెన్ చేస్తాం. సబ్ టిఆర్ సెలెక్ట్ చేసుకుని రిలీజ్ పైన క్లిక్ చేస్తాం. చేయండి, దానిపైన క్లిక్ చేసేయండి. చూసారా, సబ్ రిలీజ్ అయిపోయింది. లాస్ట్ లో చూడండి ఏమైంది? రిలీజ్ అని వచ్చింది. లాస్ట్ లో మెసేజ్ చూడండి. ఈ టిఆర్ అనేది రిలీజ్ అయింది. హ్యాస్ బీన్ రిలీజ్డ్. క్లోజ్ చేయండి. అది రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయిన టిఆర్ మీకు ఎలా తెలుస్తుంది? ఆ రైట్ సైడ్ ఒక టిక్ మార్క్ ఉంది చూసారా? టిక్ మార్క్ చూడండి. సబ్ టిఆర్ కి రైట్ సైడ్ ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది చూడండి. శివప్రసాద్ చూపించండి, శివప్రసాద్ గారు హల్వారి. ఇది రిలీజ్ చేసినట్లు. ఇలా ఉంటే మీకు రిలీజ్ చేసినట్లు అనమాట. పైన సెలెక్ట్ చేయండి. మెయిన్ టిఆర్ కూడా రిలీజ్ చేయండి. సెలెక్ట్ చేసాం, రిలీజ్డ్. క్లిక్ చేయండి, రిలీజ్ చేయండి. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేస్తుంటే మీకు ఈజీగా అవుతుంది. శివప్రసాద్ గారు ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయట్లేదా? సో టిఆర్ ని మనం రిలీజ్ చేసేస్తున్నాం. రిలీజ్ అవుతుంది, వెయిట్ చేయండి.
అలాగే రిలీజ్ అయిన టీఆర్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఆ టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ ఉంటే మనం రిలీజ్ చేసినట్లు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారు ఇక్కడ లేదు టీఆర్. ఏమైపోయింది టీఆర్? ఏమైంది? కింద లాస్ట్ లో చూడండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, రిలీజ్ లిస్ట్ లో యాడ్ అయిపోయింది అది, ఆ టీఆర్ అనేది. కొంచెం డౌన్ మూవ్ చేయండి ఇంకా. చూసారా రిలీజ్ లిస్ట్ లో యాడ్ అయింది అనమాట. అంటే టీఆర్ ని మనం రిలీజ్ చేస్తాం. టెక్స్ట్ చూసారా, నెంబర్ ని బేస్ గా చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే టెక్స్ట్ ని బేస్ గా చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ టీఆర్ ని మనం రిలీజ్ చేస్తాం, లాస్ట్ లో ఉంచండి, రిలీజ్ లో ఉంది. ఓకేనా? టీఆర్ ని రిలీజ్ చేస్తాం. ఇలా రిలీజ్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసేసుకుని మెయిల్ చేస్తాం. ఎవరికి? బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ సిసి కూడా ఉండాలి. టీఎల్ కి సిసి ఉండాలి. మీరు ఎవరికైతే రిపోర్ట్ చేస్తారో ఆ మేనేజర్ కి సిసి ఉండాలి. సిసి పెట్టేసి మనం రిలీజ్ చేస్తాం. అంటే ఏంటి? మేము వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్ అండ్ మేము రిలీజ్ చేసేస్తాం. సో మీరు మనం ఓన్లీ రిలీజ్ చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ కి మూవ్ చేయడం ఎవరు చేస్తారు? బేసెస్ వాళ్ళే చేయగలుగుతారు. యాక్సెస్ ఉండదు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనకి యాక్సెస్ ఉండదు. బేసెస్ టీమ్ వాళ్ళే చేస్తారు. ఇలా టీఆర్ ని రిలీజ్ చేస్తాము, టీఆర్ ని క్రియేట్ చేస్తాము. ఓకే, గో బ్యాక్. సో రిలీజ్డ్ అనమాట. మాడిఫై చూడండి, ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నాం? మాడిఫైబుల్ లో ఉన్నాం. మాడిఫైబుల్ తీసేయండి, అక్కడ టిక్ మార్క్ తీసేసి రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ లో రిలీజ్ సెలెక్ట్ చేయండి. సో రిలీజ్డ్. సో అంటే ఏంటి? ఓన్లీ రిలీజ్ చేసిన టీఆర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇంతకుముందు మనకేం కనిపించలేదు లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు. డిస్ప్లే క్లిక్ చేయండి. చూసారా, ఇవి మనం రిలీజ్ చేస్తాం. మెయిన్ టిఆర్ టిక్ మార్క్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సబ్ టిఆర్ కూడా టిక్ మార్క్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఈ టిఆర్స్ అన్ని కూడా మనం రిలీజ్ చేస్తామని అర్థం. క్లియర్? అర్థమైందా లేదా? మెయిన్ టిఆర్ రిలీజ్ చేసాం, సబ్ టిఆర్ కూడా రిలీజ్ చేస్తాం. అంటే ఈ టిఆర్స్ అన్ని కూడా మనం రిలీజ్ చేసాము అని అర్థం. రిలీజ్డ్ అని అంటే. ఓకే, క్లియర్ కదా? వన్ మోర్ థింగ్, బ్యాక్ వెళ్ళండి, మెయిన్ టిఆర్ లోకి బ్యాక్ వెళ్ళండి. ఇంకా ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వెయిట్ చేయండి 2 minutes. ఏమైనా టిఆర్ కి సంబంధించి ఏమైనా చేంజెస్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేస్తాం? జస్ట్ బ్యాక్. మీరు ఆల్ టిఆర్స్ రిలీజ్ చేయకండి, మీరు ఓన్లీ ఒక టిఆర్ మాత్రమే రిలీజ్ చేయండి. రిలీజ్ తీసేసి మాడిఫైబుల్ లోకి వెళ్ళండి. డిస్ప్లే ఇక్కడ చూసారా, మనకు కనిపించట్లేదు. రిలీజ్ చేసిన టిఆర్ ఇక్కడ కనిపించట్లేదు మనకి. అది రిలీజ్ లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ కనిపించట్లేదు ఎక్కడ కూడా. చూడండి. ఓకే, నెక్స్ట్ ఒక టిఆర్ పైన డబుల్ క్లిక్ చేసి ఎలా అప్డేట్ చేయండి. లేకుండా పని చేయండి, టిఆర్ సెలెక్ట్ చేసుకో, సెలెక్ట్ చేయండి చాలు. ఒక టిఆర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? అది చూసారా, బ్రాకెట్ సైడ్ అయినాయి. సో సెలెక్ట్ చేసాం మనం. సెలెక్ట్ చేసిన తర్వాత పైన మీకు ఒక స్పెక్ సింబల్ చూడు, స్పెక్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకి? ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్ పైన ఎడిట్ సింబల్ చూడండి, ఎడిట్ పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ మీరు ఏదన్నా డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తానంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ మీరు యాక్చువల్గా టిఆర్ జనరేట్ చేసే టైంలో రాంగ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చారు. సో ఏమన్నా చేంజెస్ కావాలంటే ఇక్కడ ఏముంది? ఎస్ఐన్ కంపెనీ టు కంపెనీ కూడా ఉంది. కాదు, వేరేది ఏదన్నా ఇవ్వాలి. అటువంటిప్పుడు ఇక్కడ మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. క్లియర్ కదా? చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఇంతవరకు క్లియర్ ఉందా?
క్లియర్ ఉందా లేదా? ఓకే సార్. ఫైన్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. నేను చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది 24 lakhs 25 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా పాసిబుల్ అయిందంటే మెయిన్ కంటెంట్ కాపీ పేస్ట్ చేయండి. అది చూడండి. when TR is released in TR management అన్నాడు. when TR is released in TR management, if you want to move చేయకండి. if you want to move the confidential data one client to another client within the server, TR release is not required. చూడండి, when TR is released in TR management, if you want to move the confidential data one client to another client within the server, TR release is not required. నేను చెప్పాను, డెవలప్మెంట్ సర్వర్ లో మీరు కాన్ఫిగరేషన్ చేశారు, క్లయింట్ నెంబర్ 100 లో చేశారు, 100 నుండి 200 కి మూవ్ చేయాలనుకోండి, TR రిలీజ్ నాట్ రిక్వైర్డ్, రిలీజ్ చేయాల్సిన అవసరం లేదండి. విత్ ఇన్ ద సర్వర్ 100 to 100 క్లయింట్ టు 200 క్లయింట్ కి మీరు డేటాని మూవ్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ TR రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఆల్సో నాట్ రిక్వెస్టెడ్. ఇది చదవండి, క్వశ్చన్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అడుగుతుంటారు. TR అనేది ఎప్పుడు కావాలి? TR అనేది మనకు ఎప్పుడు కావాలి? ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్, అటువంటప్పుడు మాత్రమే మనకి TR అనేది అవసరం ఉంటుంది. ట్రాన్స్పోర్టర్ TR ని రిలీజ్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ within the server, TR release is not required, as well as basis consultant requirement also not required. Clear కదా ఈ పాయింట్ మీకు? yes or no? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మిమ్మల్ని TR గురించి అడిగిన తర్వాత మిమ్మల్ని టెస్ట్ చేస్తారు, మీరు రియల్ గా వచ్చారా ఫేక్ కన్సల్టెంట్ అనేది చెక్ చేస్తారు. ఐటీలో 90% ఫేక్ రెజ్యూమ్సే ఉన్నాయి. సో విత్ ఇన్ ద సర్వర్ మీరు డేటాని మూవ్ చేయాలంటే TR అనేది రిలీజ్ చేయడం అనేది నాట్ రిక్వైర్డ్. బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, ఇట్స్ మీన్స్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ది డేటా యూ నీడ్ టు రిలీజ్ ది TR. గుర్తుపెట్టుకోండి, TR రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ టీమ్ లీడర్ కి మెయిల్ చేస్తారు, వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్ అండ్ TR కూడా రిలీజ్ చేసేసాము అని చెప్పేసి ఒక మెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. బేసిస్ కన్సల్టెంట్ కి మెయిల్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ CC ఉండాలి మీ టీమ్ లీడర్ కి. మీరు ఏం చేస్తున్నా సరే మీ టీమ్ లీడర్ తెలియాలి. సో ఆ డేటాని మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ కి డేటాను మూవ్ చేస్తారు. బట్ విత్ ఇన్ ద సర్వర్ లో డేటాని మూవ్ చేయాలంటే TR రిలీజ్ అనేది నాట్ రిక్వైర్డ్, యాజ్ వెల్ యాజ్ బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. ఓకే,
మరి విత్ ఇన్ ద సర్వర్ లో డేటాని ఎలా మూవ్ చేయాలి? విత్ ఇన్ ద సర్వర్ క్లయింట్ నంబర్ 100 టు క్లయింట్ నంబర్ 110 ఎగ్జాంపుల్ కింద టైప్ చేయండి. క్లయింట్ నంబర్ 800 is source client. Client number 800 is a source client. 800 to wait అలా వస్తున్నది 800 to 810 ఇవ్వండి, లేదంటే 100 to 200 అట్లా అని చెప్పుకోవచ్చు. 800 సిరీస్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే 800 సిరీస్ చెప్పకండి. 800 series completely educational module. You want except 800 series you can tell any number, no issue. Except 800 module or 800 series you can tell any number, but 800 అనేది చెప్పకూడదు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత. This is the educational module. So 900, 100, 200 except 800 series ఏదైనా చెప్పొచ్చు. And one more thing, ECC and S4HANA TR management complete గా సేమ్ టు సేమ్ ఉంటుందండి. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ECC సర్వర్ లో చేసిన S4HANA సర్వర్ లో చేసిన కంప్లీట్ గా సేమ్ టు సేమ్, చేంజ్ ఏం లేదు. కంప్లీట్ గా ఇలాగే ఉంటుంది. S4HANA సర్వర్ ఆర్ ECC సర్వర్ TR మేనేజ్మెంట్ ఈక్వల్ గా ఉంటుంది. జీరో చేంజెస్. ఓకే, క్లయింట్ నంబర్ 800 టు 810. సో 800 నుంచి డేటాని 810 కి మూవ్ చేయాలి. సో 800 ఈజ్ ఏ సోర్స్ క్లయింట్. 800 ఈజ్ ఏ సోర్స్ క్లయింట్ అంటారు. 810 అనేది టార్గెట్ క్లయింట్. We want to move the configurational data 800 to 810. ఎలా మూవ్ చేయాలి? మీరు చేయకండి. మీరు చేశారంటే మీ డేటా అంతా కూడా వర్క్ అవ్వదు. ఇక్కడ మీరు మూవ్ చేయొద్దు. నేను జస్ట్ వే చూపిస్తాను. మీరు మూవ్ చేశారనుకో, మీరు మూవ్ చేసిన తర్వాత చేంజెస్ చేయగలమా? డెవలప్మెంట్ సర్వర్లో చేశారు ఎగ్జాంపుల్, క్వాలిటీకి మూవ్ చేశారు, తర్వాత మీరు చేంజెస్ చేయడానికి యాక్సెస్ ఉండదు మీకు. అలాగే క్లయింట్ నంబర్ 800 లో మీరు చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా 810 కి ఫార్వర్డ్ చేశారు. విత్ ఇన్ ద సర్వర్ లోనే చేశారు. చేసినా కూడా మీకు ఏమి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు మూవ్ చేయదు, జస్ట్ వినండి అంతే ఇక్కడ. సో టీ కోడ్ ఏముంటుంది ఇక్కడ? డేటాని మూవ్ చేయాలంటే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఐఎమ్ సో సారీ, వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కాదు, వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్. ఎలా మూవ్ చేస్తాం డేటాని? సో 800 నుండి 810 కి మూవ్ చేయాలి. దీన్ని ఏమంటారు? 810 అనేది 800 అనేది సోర్స్ క్లయింట్, 810 అనేది టార్గెట్ క్లయింట్. సోర్స్ క్లయింట్ టు టార్గెట్ క్లయింట్ కి డేటాను మూవ్ చేస్తాం. హౌ టు మూవ్? SCC1 గుర్తుపెట్టుకోండి. SCC1 ఐఎమ్ సారీ, SC ఫర్ క్యాట్, SCC1 ఇది టీ కోడ్ అనమాట. సో టార్గెట్ క్లయింట్, సోర్స్ క్లయింట్ నుండి టార్గెట్ క్లయింట్ కి డేటాను మూవ్ చేయాలి విత్ ఇన్ ద సర్వర్. క్లయింట్ నెంబర్ 100 నుండి 200 మూవ్ చేయాలి. పైకి అది చూపించండి, ల్యాండ్స్కేప్ చూపించండి. చూడండి, ఇప్పుడు క్లయింట్ నెంబర్ 100 ఉంది, సోర్స్ క్లయింట్. టార్గెట్ క్లయింట్ ఏంటి? 200. విత్ ఇన్ ద సర్వర్ లోనే డేటా మూవ్ చేస్తున్నాం. మనం టీఆర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద సర్వర్ లోనే మూవ్ చేస్తున్నాం. సో 100 అనేది సోర్స్ క్లయింట్ అయితే 200 అనేది టార్గెట్ క్లయింట్. 800 అనేది సోర్స్ క్లయింట్ అయితే 810 అనేది టార్గెట్ క్లయింట్. సో విత్ ఇన్ ద సర్వర్ లో మూవ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? SCC1. ఈ టీ కోడ్ ఉపయోగించి మనం డేటాని ఒక సర్వర్ నుండి ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్ కి మూవ్ చేస్తాం. మీరు చేయకండి. మీరు చేశారంటే మీ కాన్ఫిగరేషనల్ డేటా ఏమీ కనిపించదు. ఇంకా ముందే చెప్తున్నాను, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. SCC1కి వెళ్ళండి. మీరు మూవ్ చేస్తే మీ కాన్ఫిగరేషనల్ డేటా వర్క్ అవ్వదు, ముందే చెప్తున్నాను.
అలాగే టీఆర్ రిలీజ్ చేయాలన్నా కూడా ఎలా చేస్తారు? మీరు అప్రూవల్ ఉండాలి మీకు. టీఆర్ డైరెక్ట్ గా చేయకూడదండి. వన్స్ గెట్టింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజర్ ఫర్ ది టీఆర్ రిలీజ్, వీ కెన్ రిలీజ్ ది టీఆర్స్. టీఆర్స్ అన్ని కూడా మీకు మేనేజర్ దగ్గర నుండి అప్రూవల్ ఉండాలి. ఉన్న తర్వాత మాత్రమే రిలీజ్ చేయాలి. అలాగే మీరు బిఫోర్ రిలీజ్ చేయబోయే ముందు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేంజెస్ చేసుకోండి. కాన్ఫిగరేషన్ లో ఏమైనా చేంజెస్ కావాలి, పిన్ కోడ్ రాంగ్ ఉంది, కంట్రీ రాంగ్ ఉంది, లేదంటే వేరేది ఏదైనా తప్పుగా ఉంది. సో బిఫోర్ రిలీజ్ చేయబోయే ముందు మీరు టీఆర్స్ అనేవి మీ టీఆర్ లో ఉన్నటువంటి కాన్ఫిగరేషనల్ డేటాలో ఉన్న డేటాని మార్చుకోవచ్చు. వన్స్ రిలీజ్ ది టీఆర్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ ఆర్ కెనాట్ బి అలౌడ్ యాజ్ వెల్ యాజ్ కెనాట్ బి అలౌడ్ ఎనీ చేంజెస్ అన్నమాట. చేంజెస్ ఏమి కూడా యాక్సెప్ట్ చేయదు. మీరు టీఆర్ రిలీజ్ చేయబోయే ముందే చేయాలి. చూడండి, ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 ఉంది, మనకు యాక్సెస్ లేదు కదా, అవ్వదు. మీకు యాక్సెస్ లేదు కదా, 810కి యాక్సెస్ లేదు కదా, ఎట్లా చేయాలి? జస్ట్ సింపుల్ టెక్నిక్ ఇది, రిలీజ్ చేయడం అనేది. పని చేయండి, ఇక్కడ 810 ఇవ్వని చెప్తాను. 810లోకి లాగిన్ అయినట్టు 810 ఇవ్వండి. ఇప్పుడు డ్రాప్ డౌన్ చేయండి, మీకు యాక్సెస్ ఏమేమి ఉన్నాయి కనిపిస్తుంది. మీకు యాక్సెస్ లేదు ఇక్కడ, డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి, ఏ క్లయింట్ నుండి ఏ క్లయింట్కి మీరు మూవ్ చేస్తున్నారు. చూడండి, ఏ క్లయింట్ నుండి ఏ క్లయింట్కి మీరు డేటాని మూవ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మనం ఏది యూజ్ చేస్తున్నాము, క్లయింట్ నెంబర్ 800 తీసుకొని చెప్తాను. తర్వాత ఇంకేముంది, ఇక్కడ టీఆర్ నెంబర్ జనరేట్ చేసుకోవాలి. టీఆర్ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, ఏ టీఆర్ ని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ మూవ్ చేస్తున్నారు, డ్రాప్ డౌన్ చేయండి. మీరు చేయకండి, మీరు చేస్తే మీకు అవ్వదండి, మీకు ఇంకా వెళ్ళిపోతే అవన్నీ కనిపించవు. కంటిన్యూ చేయండి. ఎగ్జిక్యూట్ చేయొద్దు, వద్దు, క్లోజ్ చేసేయండి చెప్తాను. క్లోజ్ చేసేయండి. వెయిట్ ఇక్కడ కనిపిస్తుంది టీఆర్, మనం ఏ టీఆర్ అనుకున్నాము. డ్రాప్ డౌన్ చేయండి, ఇంకా చేయండి చెప్తాను. ఎగ్జిక్యూట్ చేయండి. టీఆర్స్ కనిపించట్లేదు కదా. ఏదైనా ఒక టీఆర్ సెలెక్ట్ చేసుకొని చెప్తాను. వాటిలో ఏదైనా ఒక టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తాను, కంటిన్యూ చేయండి చెప్తాను. ఇంక్లూడింగ్ రిక్వెస్ట్ సబ్ట్రాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కిందది అంతే, ఇంకేం అవసరం, మీరు ఏం చేయొద్దు. ఇక్కడ ఏం లేదండి, ఇలా చేసిన తర్వాత స్టార్ట్ ఇమీడియట్లీ పైన ప్రెస్ చేసామనుకో, ఒక సర్వర్ నుండి ఒక క్లయింట్ నుండి ఒక క్లయింట్కి మూవ్ అయిపోతుంది డేటా, అంతే, ఇంకేం లేదు. మీరు చేయకండి, మీరు చేస్తే ఏమవుతుందంటే మీకు క్లయింట్ నెంబర్ 800లో ఉన్న డేటా అంతా వేరే క్లయింట్కి మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇంకా మీది కనిపించవు, మీకు ఇక్కడ వర్క్ చేయలేరు, మొత్తం కూడా డేటా అంతా లాస్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు చేయకండి, జస్ట్ ఐడియా కోసం నేను చెప్తున్నాను. స్టార్ట్ ఇమీడియట్లీ పైన క్లిక్ చేస్తే క్లయింట్ నెంబర్ 800లో ఉన్నవన్నీ కూడా వేరే క్లయింట్కి మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక స్టెప్ యాడ్ అవుతుంది, అయిపోతుంది, అంతే ప్రాసెస్. కానీ మీరు చేయకండి. ఈ విధంగా డేటాని వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్కి మూవ్ చేస్తాం అనమాట. క్లియర్ కదా, అర్థమైందా శివప్రసాద్, అర్థమైందా? మీరు మూవ్ చేయకండి, స్టార్ట్ ఇమీడియట్లీ పైన ప్రెస్ చేశారంటే స్టార్ట్ ఇమీడియట్లీ పైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మీ డేటా అంతా కూడా డెవలప్మెంట్ సర్వర్ క్లయింట్ నెంబర్ 800 నుండి వన్ మోర్ నెంబర్ కి మూవ్ అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ గా టీఆర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ టీఆర్ అంతా మెయింటైన్ చేస్తారు, ఎక్సెల్ షీట్స్ ఉంటాయి, ఆ షీట్ లో మెయింటైన్ చేస్తుంటారు. కొంతమంది టీఆర్ మెయింటైన్ చేయడానికి కూడా కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు జాబ్ లోకి వెళ్ళారనుకోండి, ఆల్మోస్ట్ ఒక 40 to 50 అరౌండ్ ఒక 40 to 50 టీమ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, టీఆర్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే,
టిఆర్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. సపరేట్గా ఎక్సెల్ షీట్ ఒకటి ఉంటుంది, ఆ షీట్లో మొత్తం కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. 1 minute వెయిట్ చేయండి. మీకు ఇంకొక ఇమేజ్ ఉండాలి, చూస్తున్నాను. టిఆర్ రిలీజ్ చేయటము ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్కి మూవ్ చేయటం డెడ్ ఈజీ అండి, కానీ థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఈ టిఆర్స్ ఉన్నాయి కదా, టిఆర్ నంబర్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు, ఆయన లీడ్ కన్సల్టెంట్ అంటారు. లీడ్ కన్సల్టెంట్, ఈ లీడ్ కన్సల్టెంట్స్ ఏం చేస్తారు, టిఆర్ జనరేట్ చేస్తారు. ఇక్కడ మనం ఓన్ గా క్రియేట్ చేస్తాం. సో లీడ్ కన్సల్టెంట్ అనే వాళ్ళు టిఆర్ జనరేట్ చేసి ఆ ఓనర్షిప్ అనేది మీకు చేంజ్ చేస్తారు, అంటే మీకు ఫార్వర్డ్ చేస్తారు, ఓనర్షిప్ ని కూడా మారుస్తారు. యాక్చువల్గా మీరు టిఆర్ ని ఓన్ గా మనం క్రియేట్ చేస్తాం. ఓ పని చేయండి, టీ కోడ్ వెళ్ళండి, ఆ టీ కోడ్ లోకి వెళ్ళండి, SE10 వెళ్ళండి. SE10 లో ఏం చేస్తాం మనం, SE10 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. SE10 టిఆర్ క్రియేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ టిఆర్ రిలీజ్ చేయొచ్చు. సో ఈ టిఆర్స్ అన్ని కూడా మనం ఓన్ గా చేసాం. కొన్ని కంపెనీస్ లో ఎలా ఉంటుంది, లీడ్ కన్సల్టెంట్ ఉంటారు, ఆయన ఏం చేస్తారు, టిఆర్ ని ఆయన జనరేట్ చేస్తారు. జనరేట్ చేసిన తర్వాత మీకు ఓనర్షిప్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారు. మీరు రోల్ లీడ్ కన్సల్టెంట్ గా రోల్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది, మీరు ఒక టిఆర్ ని జనరేట్ చేస్తారు, చేసి ఆ టిఆర్ ని ఏం చేస్తారు, మీ వాళ్ళకి అంటే మీ టీంలో ఉన్న మల్టిపుల్ పర్సన్స్ కి అసైన్ చేస్తారు. ఆ నెంబర్స్ అన్ని మెయింటైన్ చేసే పర్సన్ ఒక ఆయన ఉంటారు, వీళ్ళని ఏమంటారు, లీడ్ కన్సల్టెంట్ అంటారు. సో కస్టమైజ్ రిక్వెస్ట్ ఉంది, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ మనకు సంబంధం లేదు. కస్టమైజ్ రిక్వెస్ట్ ఓన్లీ ఫర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అలాగే మాడిఫైబుల్ లో ఉన్నాం, మాడిఫైబుల్ సెలెక్ట్ లో ఉంది. అంటే మాడిఫైబుల్ అంటే టిఆర్స్ అన్ని కనిపిస్తాయి, రిలీజ్ కనిపిస్తాయి. సో మాడిఫైబుల్ ఉంది కాబట్టి డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే, సో ఏదైనా ఒక టిఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇది లీడ్ కన్సల్టెంట్ అనే వాళ్ళు మీకు క్రియేట్ చేశారు టిఆర్ అనేది. సో ఏం చేస్తారు, ఈ టిఆర్ ఓనర్షిప్ అనేది మీకు ఇస్తారు. ఎలా ఇస్తారు, మీకు పైన చేంజ్ ఓనర్షిప్ అని ఉంటుంది చూడండి, చేంజ్ ఓనర్షిప్ రీసైకిల్ బిన్ తర్వాతది బిఫోర్ వన్ చేంజ్ ఓనర్షిప్ చూసారా. ఫస్ట్ టిఆర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం, తర్వాత చేంజ్ ఓనర్షిప్ పైన క్లిక్ చేయండి. ఏమైంది, చేంజ్ ఓనర్షిప్ పైన క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవ్వాలి. ఏమైంది, కరెంట్లీ బీయింగ్ ఎడిట్ బై ద. ఓకే, వన్ మోర్ సెలెక్ట్ చేయండి, చెప్తాను. క్లిక్ చేయండి, రిలీజ్ చేసి వెయిట్ ఇలా రావాలి మనకి. మీరు టిఆర్ రిలీజ్ చేయలేదు. ఓకే చూడండి, చూసారా ఇక్కడ ప్రీవియస్ ఓనర్ అన్నాడు. సో న్యూ ఓనర్. సో ప్రీవియస్ ఓనర్ ఎవరు, S12 ఎగ్జాంపుల్. S12 అనేది శివప్రసాద్ గారు, ఈయన ఓనర్. ఈయన ఈ టిఆర్ కి ఓనర్ ఎవరు, S12. మీరు కంపెనీలోకి వెళ్తే ఇక్కడ మీ నేమ్ ఉంటుంది, S12 ఉండదు, ఇక్కడ శివప్రసాద్ అని ఉంటుంది, లేకపోతే AMR, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉంటుంది. నాగరాజు అయితే నాగరాజు, రాజరత్నం అయితే రాజరత్నం, ఎవరిదైతే వాళ్ళ నేమ్ ఉంటుంది ఇక్కడ, ఓనర్ నేమ్. సో న్యూ ఓనర్, కొత్తగా మీరు ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ ఓనర్షిప్ అనేది, ఆయన నేమ్ వస్తుంది న్యూ ఓనర్ దగ్గర. S11 ఇక్కడ S11 ఉంది, S12 ఉంది ఇక్కడ. సో న్యూ ఓనర్ ఎవరైతే ఆయన నేమ్ ఇచ్చేసి కంటిన్యూ చేస్తారు అంతే. ఓనర్షిప్ అని మీరు చేయకండి, ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ టిఆర్ పైన మీకు యాక్సెస్ ఉండదు. ఇలా టిఆర్స్ ని లీడ్ కన్సల్టెంట్ క్రియేట్ చేసి మీకు అసైన్ చేస్తారు. లీడ్ కన్సల్టెంట్ క్రియేట్ చేసి ఓనర్షిప్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే టిఆర్ ఎలా రిలీజ్ చేయాలి,
టిఆర్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఈస్ మీన్ బై మెయిన్ టిఆర్, వాట్ ఈస్ మీన్ బై సబ్ టిఆర్. మీకు ఒక డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. మీరు నెట్ లో వెతకాలి, వెతికి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నేను చెప్పను. జాబ్ లోకి వెళ్ళారనుకోండి అంతా గూగుల్లోనే వెతుక్కోవాలి, ఎవరు చెప్పరు అక్కడ. కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్ మీరు ఫైండ్ అవుట్ చేసి రేపు చెప్పండి. నాకు తెలియదు, ఐ డోంట్ నో. మీరు నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, రేపు మార్నింగ్ అడుగుతాను. మెయిన్ టిఆర్ కి సబ్ టిఆర్ కి డిఫరెన్స్ ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? ఇది టిఆర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ నాలెడ్జ్ ఉంటే మీరు టిఆర్ లో మీరు వర్క్ చేయొచ్చు, టిఆర్ మేనేజ్మెంట్ లో వర్క్ చేయొచ్చు. మీకు 800కే యాక్సెస్ ఉంది, 810కి లేదు. యాక్సెస్ ఉంటే 1 మినిట్ బ్యాక్ వెళ్ళండి, ఒకసారి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. హోమ్ స్క్రీన్కి వెళ్ళండి శివప్రసాద్. శివప్రసాద్ హోమ్ స్క్రీన్కి వెళ్ళండి, సిస్టమ్స్ లోకి వెళ్ళండి. టాప్ లో సిస్టమ్స్ ఉంది కదా, మీరు మీ సర్వర్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకున్నారు? సిస్టమ్స్ లోకి వెళ్ళండి, టాప్ లో సిస్టమ్ ఉంది చూడండి. సిస్టమ్ లాగాన్ చేయండి. ఎందుకు మార్చారు? లాగాన్ చేశారు కదా మీరు. సిస్టమ్స్ లోకి వెళ్ళండి, స్టేటస్ లాస్ట్ నుండి సెకండ్ వన్, స్టేటస్ లాస్ట్ నుండి సెకండ్ వన్ అని చెప్పాను. క్లిక్ చేయండి. క్లయింట్ నంబర్ 800. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు ఏ క్లయింట్ యూజ్ చేస్తారు. క్లయింట్ ఇది సర్వర్ డీటెయిల్స్ అన్ని కూడా. మనం డేటా చూసారా, MSSQL అని ఉంది. MSSQL ఏ డేటాబేస్ ఇది? MSSQL డేటాబేస్, లేదంటే ఒరాకిల్ డేటాబేస్. అదే మీరు S4HANA సర్వర్ చెక్ చేస్తే ఏముంటుంది? హనా డేటాబేస్ ఉంటుంది. MSSQL ఎక్కడ చూపించండి, ఓపెన్ చేయండి. MSSQL కర్సర్ మూవ్ చేయండి, అక్కడికి కింద ఉంది, ఇంకా కింద ఉంది. లాస్ట్ వన్, ఇంకా డౌన్కి రండి. అది కాదు, ఇంకా డౌన్కి రండి, రైట్ సైడ్కి రండి. సేమ్ లైన్, సేమ్ MSSQL. సో ఇదన్నమాట. క్లయింట్ నెంబర్ 800 యూజ్ చేస్తున్నాము. మీకు 810కి యాక్సెస్ లేదు డెమో, కాబట్టి మీకు ఎలా చేయాలో చెప్పాను. అలాగే మీరు ఏ సిస్టమ్ వాడుతున్నారు, మీ డేటాబేస్ ఏ డేటాబేస్. ECC అంటే ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది, లేదంటే MSSQL ఉంటుంది, లేకపోతే వేరే ఏదో డేటాబేస్ ఉంటుంది. ECC అంతా కూడా వేరే వాళ్ళ డేటాబేస్ పైన మీరు డిపెండ్ అవుతున్నారు. అదే S4HANA అయితే హనా డేటాబేస్ ఉంటుంది, హనా డేటాబేస్. క్లియర్ కదా? హనా డేటాబేస్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇమేజ్ కొంత చేంజ్ చేశాను. అది ఇమేజ్ ఇది ఫాలో అవ్వండి, ఆ ఇమేజ్ కాదు. వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు. 10 o'clock ప్రసాద్ గారు జాయిన్ అవుతారు కదా 10కి. చూడండి ఒకసారి. వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. One minute. Fine. మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ECCకి S4HANAకి కొన్ని చేంజెస్ ఉన్నాయండి. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి మీరు. అలాగే
మీరు ఇప్పుడు ఈసీసీ నేర్చుకున్నారా S4 HANA నేర్చుకున్నారా అంటే S4 HANA అనే అనుకోండి. ఎందువల్లంటే ఈసీసీకి S4 HANAకి కొన్ని మాత్రమే చేంజెస్ ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ 90% బోత్ ఆర్ ఈక్వల్. అది వేరు ఇది వేరు అనుకుంటారు కొంతమంది. ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటది. ఇప్పుడు టీఆర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, మన ఎండ్ యూజర్ స్క్రీన్ లో అసలు చేంజెస్ ఏం లేవు. ఈసీసీకి S4 HANAకి ఈక్వల్ గా ఉంటది. ఎంట్రీ పోస్టింగ్స్, క్లియరింగ్స్ అవన్నీ ఈక్వల్ గా ఉంటది. సో పెద్దగా చేంజెస్ ఏం లేవు. కాబట్టి ఈసీసీ నేర్చుకున్న S4 HANAలో మీరు వర్క్ చేయొచ్చు. అలాగే S4 HANA సర్వర్ తీసుకుంటే చెప్తాను. మన దగ్గర వీడియోస్ ఉన్నాయి S4 HANA వీడియోస్. సో అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది టిఆర్ మేనేజ్మెంట్ అర్థమైందా క్లియర్ గా అంతా అందరికి? ఎలా రిలీజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి మొత్తం చదవండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో 10కి జాయిన్ అవ్వండి. 10కి జాయిన్ అవ్వండి. ఎవరు నాకు లాస్ట్ నైట్ ఎవరు కాల్ చేశారు? ఎవరు ఫామ్ అయిందని ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి? ఎవరో కాల్ చేశారు కదా నాకు. ఎవరు లేరా? ఎవరు లేరా అండి? మీ వాయిస్